చెప్పు. నాకు ఒక డౌట్ వస్తుంది. చెప్పొచ్చు. అసలు దీని క్వాలిటీ ఏంటి? ఈ జ్యువెలరీ అంత పర్చేస్ ఉంటుందా అని చిన్న డౌట్ వస్తుంది. దీనికోసం నీకు తెలిసింది చెప్పు. తెలిసిందనేం లేదు. ఒకసారి విజిట్ చేసేసి ఈ ఫినిషింగ్ గానీ, ఈ క్వాలిటీ గానీ చూస్తే మీకే ఐడియా వచ్చేస్తది. ఎందుకు చెప్పు? నేను చాలా మంది ఫోటోస్ పెట్టమనేసి అడుగుతుంటారు. బట్ ఫోటోస్ పెడితే ఫోటోస్‌లోని క్వాలిటీ దానిది షైనింగ్ వగైరా అంతా కూడా ఏంటంటే డిఫరెంట్‌గా కనిపిస్తది. బట్ సో దీన్ని ఏమంటారంటే గంగా జమున ఫినిషింగ్ అంటారు. షార్ట్‌లో చెప్పుకోవాలనేసి అంటే జీజే పాలిష్ అని చెప్తారు. అండ్ అంటే ఇదంతా మొత్తం కూడా మనకి డైమండ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా! సో డైమండ్ జ్యువెలరీకి రిప్లికాస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి గోల్డ్‌లోని 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి ఎలా అయితే మనకి రెప్లికాస్ ఉంటాయో, సో అలానే ఇది కూడా ఏంటంటే డైమండ్ ఫినిషింగ్. లైక్ మనకి డైమండ్ జ్యువెలరీకి రెప్లికాస్ అన్నమాట టోటల్. బ్రైడల్‌తో కలిపితే మొత్తం బ్రైడల్ సెట్ నువ్వు తీసుకున్నావు అంటే అరౌండ్ 1000, 1200 ఇలా ఉంటది. లైక్ 24 అవర్స్ ఛార్జ్ ఉంటది నీకు. అంటే నువ్వు ఇప్పుడు 1 అవర్‌లో ఇచ్చేది 2 అవర్స్‌లో ఇచ్చేయడానికి సేమ్ ఉండదు. చూడండి, 24 అవర్స్కి 1000 రూపీస్కి మనకి రెంటల్లో అవైలబుల్ అవుతుందంటే అది నార్మల్ మాట కాదు. ఎందుకంటే ఒక సెట్ మనం తీసుకోవాలంటే ఒక 8000, 5000 అది కూడా 5 టైమ్స్ వేసేసి అలా మూల పడేస్తాం. బట్ మనము వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసేద్దాం. అంటే కళ్ళు తిరిగిపోతాయి. అంటే నా జ్యువెలరీ గురించి నేను చెప్పుకోక్కర్లేదు. బట్ బెల్ట్ నిజమే, ఎందుకంటే అది వాళ్ళకి తెలుస్తుంది దాని క్వాలిటీ ఏంటి అనేది. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా తక్కువ ప్రైస్. డిజైన్స్ ఎలా అయితే ఉంటాయో లైక్ మీకు అలాంటి దానికి అసలు మీరు ఈ బిజినెస్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు మీకు మొత్తం వీటి కోసం తెలుసా, లేకపోతే తెలుసుకున్నారా? చెప్పేసి తర్వాత బిజినెస్ థాట్ వచ్చింది. దాని తర్వాత కొంచెం చెప్పేసి బట్ నేనైతే సో తనైతే ఒకటి చెప్పారనమాట. సిస్టర్ మీకు కంపల్సరీగా క్లిక్ అవుతుంది అనుకొని చెప్పేసి తనంతా కూడా ఏంటంటే దీనికి కావాల్సిన తనే ఫస్ట్ నాకు ఇన్స్టాలో ఎక్కడైనా సరే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను ఇన్స్టాలో చూడలేదు ఈ రెంటల్ బిజినెస్ గురించి. ప్రొడక్ట్స్ అనేది మీకు చూపిస్తాను, మీరు తీసేసుకోవచ్చు. తర్వాత మీకు క్లిక్ అయిన తర్వాత మీరు మనీ పే చేయొచ్చు అని కొంచెం కూడా ఉందండి. ఎవ్రీ రిలీజన్ వేర్ చేసుకోవచ్చు. లైక్ ఆ కాలుకి ఒకటే వాళ్ళ దగ్గర అంటే గాడ్ మోటివ్స్ తోటే దొరుకుతాయని ఏం లేదు. వితౌట్ గాడ్ మోటివ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎలిఫెంట్ డిజైన్ ఎంత ఫినిషింగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. గ్రీన్, పింక్ అండ్ వైట్. ఇక్కడ ఏవైతే ఈ చిన్న చిన్న మోతీస్ మొత్తం గోల్డ్ అండ్ వైట్ లో వచ్చాయి అనమాట. సూపర్ మొత్తం స్టోన్ అంతా కూడా సీజెడ్ స్టోన్ ఉంటుంది మీకు. ఇది ఒక్కటి వేర్ చేసుకుంటే చాలండి, అదిరిపోద్ది అనమాట. అదిరిపోయి బెదిరిపోతారు. మన డ్రెస్ డిజైన్స్ తగ్గట్టు షార్ట్ అయినా లాంగ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇంత బ్యూటిఫుల్ డిజైన్లు అయితే మనం ఇది నార్మల్ సెట్ ఎంత ప్రైస్ ఎంత పడింది? మొత్తం నీకు ఫుల్ బ్రైడల్ సెట్ తీసుకోవాలి అని అంటే అరౌండ్ 11,000 ఉంటుంది. 11,000 అంట. 11,000 ఇచ్చి మనం కొనుక్కోలేము, కానీ రెంట్కి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చక్క ఎవ్రీ బ్రైడ్ అయినా సరే యూజ్ చేసుకోండి గైస్, ఓకేనా? ఇప్పుడు మీరు సేవ్ చేసుకుని ఉంచుకోండి, తర్వాత పనికి వస్తుంది. అరే అలా రోజు చూసేనే ఆ పిల్లది అనేసి అనుకోకుండా సేవ్ చేసుకుని ఉంచుకున్నారు అనుకో, తర్వాత మీ ఇంట్లో పెళ్ళైనా శుభకార్యమైనా దేనికైనా వేసుకుని వెళ్ళొచ్చు, పర్లేదు. ప్రతి దానికి కూడా చక్కగా యూజ్. ఇప్పుడు చావులు కూడా వేసుకుని వెళ్ళిపోతున్నారు. సో వేసుకోండి. అదే కామెడీ లేండి, కొంచెం కామెడీ ఎక్కువైపోయింది దానికి. చూడండి ఎంత బాగుందో డిజైన్. టోటల్ బ్రైడల్ సెట్స్ అనమాట. మీకు ఇంత మంచి డిజైన్ మన షాప్లో కూడా దొరకదు, అక్కడికి వెళ్ళి బుర్ర పిచ్చెక్కిపోవడం తప్ప. చక్కగా రెంట్కి అవైల్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ బ్రైడల్ సెట్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది.